ఖమ్మం ఐడీఓసీ న్యూ కలెక్టరేట్ టీఎన్జీఓ యూనియన్ ఆధ్వర్యంలో ఉద్యోగులు లంచ్ బ్రేక్ ధర్నా నిర్వహించారు. సిపిఎస్ రద్దు, ఆదాయ పరిమితి 10 లక్షల రూపాయలకు కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఉద్యోగుల రెగ్యులరైజేషన్ నినాదంతో పలువురు అధికారులు ఐడీఓసీలో పెద్ద సంఖ్యలో పాల్గొని ఉద్యోగులతో కలిసి లంచ్ అవర్లో ధర్నా నిర్వహించారు. వ్యాపారాలు చేసుకునే వారు సమర్పించే రిటర్నింగ్ ఆధారంగానే వారికి ఇన్కమ్ ట్యాక్స్ లెక్క ఉంటుందని, కానీ ప్రభుత్వ ఉద్యోగుల ప్రతి రూపాయికి లెక్క ఉంటుందని స్పష్టం చేశారు. ఆదాయపు పన్ను పరిమితిని పెంచకపోవడంతో ఉద్యోగులు ఏడాదికి సుమారుగా 2 నెలల జీతమును ఆదాయ పరిమితి వల్ల కోల్పోవలసి వస్తుందని చెప్పారు. పెరిగిన ధరలకు అనుగుణంగా సరైన పద్ధతి కాదని వారు చెప్పారు. ఆల్ ఇండియా స్టేట్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ జాతీయ అధ్యక్షులు రాంబాబు గారి పిలుపు మేరకు సౌత్ ఇండియాలోనే 3-4 రాష్ట్రాలు ఇప్పటికే సిపిఎస్ రద్దుని ప్రకటించాయి. కానీ ఈ కేంద్ర ప్రభుత్వం కూడా జోక్యం చేసుకుంటే